ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దీపా, దీపా, నీకోసం బిర్యానీ తెచ్చాను. నువ్వేమో అప్పుడే నిద్రపోతున్నావు. లేచి తిను. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు లేట్ చేయకుండా బిర్యానీ తినేసి, సరేనా? పిచ్చోడు దీప్ ఇక్కడ పడుకుందనుకుని నాకు బిర్యానీ ఆఫర్ చేసిపోయాడు. లేట్ చేస్తే బిర్యానీ పాడైపోతుంది. వెంటనే ఓ పట్టు పట్టాలి. ఆహా, ఇలా ఇంట్లో అడుగు పెట్టానో లేదో, పొద్దున కీర్తి పాయసం పెట్టి నోరు తీపి చేసింది. ఇప్పుడు కొడుకు బిర్యానీ తీసుకొచ్చి నోరంతా మసాలా ఘాటెక్కించబోతున్నాడు. ఆహా, ఏమి నా భోగం. ఇన్ని రోజులు తిండి కరువులో ఉన్నాను. ఈ బిర్యానీతో కరువు పొయ్యేలా కుమ్మేస్తాను. అద్భుతం, మహా అద్భుతం. ఇన్ని రోజులు కారం, ఉప్పు, మసాలా తగలక ఒంట్లో నరాలన్నీ చచ్చుబడిపోయాయి. ఈ బిర్యానీతో మళ్ళీ ఊరిమే ఉత్సాహం నిండినట్టు బాడీ ఉరకలేస్తోంది. నాకు కూడా బిర్యానీ మిగిల్చకుండా మొత్తం తిన్నావంటే నేను తెచ్చిన బిర్యానీ సూపర్గా ఉందన్నమాట. పర్లేదులే, నేనేం ఫీల్ అవ్వను. ఉదయం కాళ్ళు బాగా లాగుతున్నాయన్నావు కదా, నేను బయటికి వెళ్ళే హడావిలో పట్టించుకోలేదు. ఇప్పుడు నీ కాళ్ళు పట్టి నువ్వు రిలీఫ్ అయ్యేలా చేస్తాను. దీపా, మగాళ్ళ తీపులు తీస్తున్నావేంటి? కొంపదీసి మిమిక్రీ చేస్తున్నావా ఏంటి? అరే, మళ్ళీ సేమ్ అలాగే సౌండ్ వచ్చింది. ఎంత న్యాచురల్గా ఇమిటేట్ చేస్తున్నావు దీపా, వండర్ఫుల్. నాన్నా, పాలు తాగకుండా అప్పుడే పడుకున్నావేంటి? లే. ఈయన ఇక్కడ పడుకున్నారేంటి? ఎప్పుడొచ్చాడు? అసలు ఎవరు లోపలికి రానిచ్చారు? పిన్ని తీసుకొచ్చిందన్నయ్య. ఇక నుంచి మనతోనే ఉంటారు. ఈయన చేసిన పనులేంటో, ఈయన వల్ల ఇంటి ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిందో అన్నీ తెలుసుకొని పనిచేశారా? పాస్ట్ లో జరిగింది వదిలే అన్నయ్య. ఇక నుంచి నాన్న కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేస్తే నువ్వు దగ్గరుండి క్లాప్స్ కొట్టు, కానీ నేను ఆ పని చేయలేను. నాన్నా లే, నాన్నా లే, లే. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావు? ఎలాగో ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా, అలాగే వృద్ధాశ్రమంలో ఉండొచ్చు కదా. మళ్ళీ మా మనశ్శాంతిని పోగొట్టాలని కంకణ కట్టుకొని ఇంటికి వచ్చావా? పో బయటికి. రేయ్, ఇది నా ఇల్లురా. నన్ను నా ఇంట్లో నుంచి పొమ్మడానికి నీకెలాంటి రైట్స్ లేవు. అయినా బయట కాపురం పెట్టావుగా, మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు? ముందు నువ్వు పో బయటికి. నాన్న, గొడవ వద్దు నాన్న. అన్నయ్య, నువ్వు ఆగు. ఎందుకు ఆగాలి కీర్తి? ఈయన వల్ల ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాం.
ఒక్క తండ్రి అనేవాడు ఎవరైనా ఏంలాగా ఉంటారా? తండ్రి అంటే పిల్లలకి రోల్ మోడల్లా ఉండాలి. ఇలా పిల్లలు అసహించుకునేలా ఉండకూడదు. ఛీ! ఏంట్రా కూస్తున్నావు? నేనేం చేశానని? దొంగతనం చేశానా? ఎవడి కడుపైనా కొట్టానా? నన్ను తిట్టేవాడు నా ఇంట్లో ఉండటానికి లేదు. ఈ క్షణమే నువ్వు లగేజ్ సర్దుకుని వెళ్ళిపో. నాన్న ప్లీజ్ నాన్న అరవకండి, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు. రానివి కీర్తి, అప్పుడు గాని ఈయన బయట బతకలేక ఇంటికి తిరిగొచ్చారని అందరికీ తెలిసిపోతుంది. ఏంట్రా తెలిసేది? ఎవడి జీవితం వాడిది. ఒకడి జీవితం ఉన్నట్టు రెండో వాడి జీవితం ఉండదు. అంతెందుకు, పక్కింటి గణేష్ కొడుకు బాగా చదివి అమెరికాలో జాబ్ చేస్తూ ఇల్లు కొన్నాడు. మరి నువ్వు జాబ్ లేక వేరే జాబ్ చూసుకోవడం చేతకాక పెళ్ళాంతో సహా వచ్చి నా ఇంట్లో తిష్ట వేశావు. అలాంటి నువ్వా నాకు చెప్పేది? మాటి మాటికి ఇది నీ ఇల్లు అంటున్నావు. నీకు పుట్టాను కాబట్టి వారసత్వంగా ఇది నాకొచ్చే ఇల్లు, అంటే నా ఇల్లు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇది నీ ఇల్లు కాదు, మా అమ్మిల్లు. ఒరేయ్ పిచ్చిన పుత్రా, మీ అమ్మకి నేను భర్తనరా. అంటే మీ అమ్మ ప్రాపర్టీ ఏదైనా అది నాది. నేను వీలునామాలో నీ పేరు మీద రాస్తేనే అది నీ ఇల్లు అవుతుంది. అంతేగాని వారసత్వం అనుకుంటే అవ్వదు. అర్థమైందా? అర్థమైంది. అయినా మేమున్న గదిలో నువ్వెలా వచ్చావు? కొంచెమైనా గదిలో ఎవరుంటున్నారు ఏంటో అని చూసుకోవాలి కదా. అది మేనర్స్ అని తెలీదా నీకు? బాబు, నేను మీ అమ్మ 25 ఏళ్లు ఇదే రూములో కాపురం చేశాం. ప్రెజెంట్ నేను లేకపోవడం వల్లే మీరొచ్చి ఇక్కడ ఉంటున్నారు. అది గుర్తుపెట్టుకో. నాకే పద్ధతులు నేర్పాలని చూడకు. నేను నీ బాబునరా. అదే నా కర్మ. చచ్చేదాకా భరించాలి ఆ ట్యాగ్ని. యావన్నవరా? అంత భారంగా ఫీల్ అయ్యేవాడు ఇక్కడెందుకున్నావురా? వెళ్ళిపో. ఆగండి నాన్న. ఈ గొడవల వల్ల కడుపుతో ఉన్న వదనికి, ఇప్పటికే బాధలో ఉన్న అమ్మకి ప్రశాంతత లేకుండా పోతుంది. దయచేసి ఇద్దరు గొడవ పడకండి. అది నాకు కాదమ్మా, మీ అన్నయ్యకి చెప్పు. ఒకరి కోసం తినడానికి తెచ్చింది ఏదైనా పర్మిషన్ లేకుండా మరొకరు తినకూడదని మీ నాన్నకు చెప్పు. 25 ఏళ్లు నువ్వు తిన్నది నేను తీసుకొచ్చిందే. ఒక పూట నువ్వు తీసుకొచ్చింది నేను తింటే తప్పేం కాదు. నాన్న, నా కోసం సైలెంట్ గా ఉండండి ప్లీజ్. ఉదయం నుంచి బాగా అలసిపోయి ఉన్నావు. వర్క్ పక్కన పెట్టి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇంపార్టెంట్ వర్క్ ఉందండి, ఫినిష్ చేస్తే తప్ప నిద్ర పట్టదు. నువ్వు బాగా రెస్ట్ తీసుకుని హ్యాపీగా ఉంటే తప్ప నాకు కూడా నిద్ర పట్టదు. అయితే నా వర్క్ మీరు చెయ్యండి, నేను రెస్ట్ తీసుకుంటాను. నీ వర్క్ తెలుసుంటే నేనెప్పుడో నువ్వన్నట్టే చేసుండేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వు అన్న మాట విన్నాక నువ్వే ఆ వర్క్ నాకెందుకు నేర్పించకూడదు అనిపిస్తుంది. ఇప్పుడు కోచింగ్లు తీసుకునే స్టేజ్లో మీరు లేరు, కానీ మా బావ లాంటి వాళ్ళ మైండ్ సెట్ని నెగటివ్ నుంచి పాజిటివ్లోకి మార్చే స్థాయిలో మీరున్నారు. సో మీరు మోటివేషన్ క్లాసెస్ తీసుకోవటం బెటర్ అని నా ఫీలింగ్. నేను చేసే ఏ పనైనా నీకు హెల్ప్ అయితే చేస్తా, కానీ అలా కానివేవి నేను చేయను. ఓవర్ టైం వర్క్ చేస్తే మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్ వస్తాయి దేవిక. ఆ పెయిన్తో ఆఫీస్ మానేయాల్సి వస్తుంది. అది నీకు ఓకేనా? ఆఫీస్ వర్క్ని డిస్టర్బ్ చేసేది ఏదైనా నాకు నాట్ ఓకే, కానీ తప్పదు. ఇంకొక 15 మినిట్స్ వర్క్ చేస్తే అయిపోతుంది. నో వే, నేను ఒప్పుకోను. స్ట్రెస్ ఎక్కువైతే మైగ్రేన్ హెడేక్ వస్తుందని డాక్టర్ చెప్పిన మాట మర్చిపోయావా? ఈ టాబ్లెట్స్ వేసుకుని తొందరగా నిద్రపో. ఈరోజు టాబ్లెట్స్ వేసుకోకుండానే స్ట్రెస్ తగ్గిపోతుంది కళ్యాణ్. ఎందుకంటే ఈరోజు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది.
వావ్, వండర్ఫుల్. దానికి రీజన్ నువ్వే. బావని ఇంటికి తీసుకొచ్చిన విషయంలో మా వాళ్ళందరూ నిన్ను మెచ్చుకుంటూ ఉంటే మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ కలిగింది. నీ మంచి బిహేవియర్తో మా వాళ్ళందరి మనసుల్లోనూ మంచి గుడ్ విల్ సంపాదించుకున్నా. ఇంకా చెప్పాలంటే నాకన్నా నువ్వే మా వాళ్ళకి బాగా దగ్గరవుతున్నావు. థ్యాంక్ గాడ్. మీ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. వాళ్ళని చూసి నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. దట్స్ ఎనఫ్. మా అక్క వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతే ఇక వాళ్ళ మొహాల్లో ఆనందమే తప్ప బాధలు కనిపించవు. అప్పుడు నాకు రియల్ హ్యాపీనెస్ దొరుకుతుంది కళ్యాణ్. అదే హ్యాపీనెస్ నా లైఫ్ లాంగ్ ఉంటుందన్న కాన్ఫిడెన్స్ నాకుంది. మంచి మనసున్న వాళ్ళకి దేవుడెప్పుడు మంచే చేస్తాడు. నువ్వు మంచిదానివి కాబట్టి ఈ టాబ్లెట్స్ వేసుకుని హాయిగా నిద్రపోతావన్నమాట. నా మంచితనాన్ని ఇలా లాక్ చేశారా? ఏం చేసినా నీకోసమే, నీ హెల్త్ కోసమే. ప్లీజ్ వేసుకో. నీ మాట విన్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మాట నువ్వు వినాలి. ఒక 15 minutes వర్క్ చేయడానికి యాక్సెప్ట్ చేయి. ఇనఫ్. ఓకే. కళ్యాణ్, గుడ్ నైట్. బాగా నిద్రొస్తుంది. నేను పడుకుంటాను. నువ్వు నీ వాళ్ళు నన్ను ఎంత బాగా నమ్మితే అంత తొందరగా మిమ్మల్ని నేను చీట్ చేయగలను. మెయిన్గా నువ్వు. నీ వాళ్ళు నీతో ఉంటారు అన్న ధైర్యంతోనే కదా 8 ఏళ్లు కాపురం చేసిన నన్ను కాదని ఇక్కడికి ఎగేసుకొచ్చావు. ఆ ధైర్యాన్ని పాతాళానికి తొక్కేస్తా. నీ వాళ్ళు అనుకున్న వాళ్లతోనే నిన్ను చీకొట్టిస్తా. అందరినీ దూరం చేసి ఫైనల్గా నేనే నీకు సర్వస్వం అనుకునే బానిసలా తయారు చేస్తాను. దీపా, రూమ్లో పడుకోకుండా ఇక్కడ బెడ్షీట్ వేస్తున్నావేంటి?
మావయ్య గారు వచ్చారు కదా, గదిలో పడుకుంటారని. ఈ నాన్సెన్స్ ఒకటి. ఏదో ఇక్కడైనా మనశ్శాంతికి బతుకుదామని వస్తే మళ్ళీ శనేశ్వరుడులా వచ్చేశాడు. అయినా ఆయన గారు వచ్చారని నాకు ముందే కాల్ చేసి చెప్పాలి కదా, ఎందుకు కాల్ చేయలేదు? మావయ్య గారికి మీకు మధ్యన రిలేషన్ అంత బాగోలేదు కదా, అలాంటప్పుడు ఆయన వచ్చారని చెప్తే మీరు డిస్టర్బ్ అవుతారని చెప్పలేదండి. ఏం చేస్తాం, ఆ దేవుడు ఇలాంటి పుణ్యాత్ముడి కడుపులో పుట్టేలా చేశాడు. తండ్రి ఇంటికి వస్తే ఏ కొడుకు కూతుర్లైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మా ఇంట్లోకి మా నాన్న వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ లేని కోపం, ఆవేశం తన్నుకొచ్చేస్తాయి. అయినా నీ డెలివరీ టైంలో పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుందనే కదా ఇక్కడికి వచ్చాం. అంతేకాని న్యూసెన్స్ని భరించాల్సిన కర్మ మనకేంటి? టైం అనేది నవ్వేవాన్ని ఏడ్చేలా చేస్తుంది, ఏడ్చేవాన్ని నవ్వేలా చేస్తుంది. ఇప్పుడందరూ మనల్ని చూసి నవ్వే టైంలో మనమున్నాం మహేష్. ప్రజెంట్ మనమున్న ప్లేస్ అలాంటిది. ఈ ఇంట్లో మనకిప్పుడున్న స్థానమేంటో మనకి బాగా తెలుసు. ఇప్పుడు అనవసరంగా నోరు పారేసుకుంటే ఉన్న ప్లేస్ కూడా పోయి రోడ్డున పడతాం. అది గుర్తుపెట్టుకో. ఇవి కూడా మా నాన్నలాగే చిరాకు తెప్పిస్తున్నాయి. దీపా, నీకు నేల మీద పడుకోవడం కష్టంగా ఉంటుంది. మీరిద్దరూ వెళ్ళి గదిలో పడుకోండి. అమ్మా, నాన్న గురించి అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? ఆయన వల్ల ఎన్ని బాధలు మాటలు పడాల్సి వచ్చిందో మర్చిపోయావా? ఇప్పటివరకు నువ్వు చేసించాలు, ఇక నువ్వు రానక్కర్లేదు మొహం మీద చెప్పి వెనక్కి పంపించేయాల్సింది. ఆయన వల్ల ఇంటికి 1% అయినా యూజ్ ఉందా? అనవసరమైన హెడ్ఏక్ తప్ప. ఇలా ఇంట్లోకి అడుగు పెట్టాడో లేదో అప్పుడే డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయాయి. చచ్చా, ఆయన ఇంట్లో ఉంటే ఎంత ఉపయోగం ఉందో నువ్వు ఇంట్లో ఉన్నా కూడా అంతే ఉపయోగం ఉంది. నిన్ను కూడా ఈ ఇంట్లోకి ఎప్పటికీ రానివ్వకూడదనుకున్నాను. కానీ కన్నపేగు కదా, కొడుకు కష్టాల్లో ఉంటే చూడలేకపోయింది. ఇంట్లోకి రానివ్వక తప్పలేదు. ఎంత కాదనుకున్నా ఆయన నా భర్త. నా మెడలో 3 ముళ్ళు వేశారు కదా, అందుకే గుమ్మం దాటి లోపలికి వస్తుంటే వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేకపోయాను. అయినా మీ అమ్మ బంధాలలో లాభాలు చూసే మనిషి కాదురా. ఈ జన్మకి నేను మీ అమ్మని, ఆయన నా భర్త, అంతే. అడ్డంకులు ఎన్నొచ్చినా ఏమొచ్చినా భరించాల్సిందే, తప్పదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, తెంచుకోలేని బంధాలు మనవి. వీటి గురించి అనవసరంగా ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. వెళ్ళి పడుకోండి. నేను తీస్తాను, మీరు వెళ్ళండి. ఇలా రైట్ లెగ్ ఫ్రంట్, బెండ్, కొంచెం ఇంకొంచెం ఇలా, హ్యాండ్స్ ఇలా పైకి. 1 2 3 4 5 6. దేవిక, ఇవన్నీ నా వల్ల కాదు. కావాలంటే డాన్స్ చేస్తాను. ఎస్కేప్ అవ్వాలని చూడకండి. ఇవి కంప్లీట్ చేశాకే మీరు డాన్స్ కూడా చేయొచ్చు. కమన్ కమన్, వేరేది చెప్తాను. రైట్ లెగ్ ఇలానా? హ్యాండ్స్, యోగా చేసేటప్పుడు బాడీయే కాదు, మైండ్ కూడా అలర్ట్గా ఉండాలి. లేదంటే ఇలాగే పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేను పడకుండా నువ్వు పట్టుకుంటావు కదా. సరే, ఈసారి పడేటప్పుడు నేను పట్టుకోనులేండి. వాట్? ఎక్సర్సైజులు చేసి అలసిపోయారు, ఉండండి
ఎనర్జీ డ్రింక్ తీసుకొస్తాను. తీసుకోండి. దేవిక, లేడీస్ ఫస్ట్. నువ్వు తాగాకే నేను తాగుతాను. ఇది నేను మీకోసం తెచ్చాను. దేవిక, అందుకే నువ్వు కూడా సగం తాగమని చెప్తున్నాను. మీరు ముందు తాగండి. నో నో, ముందు నువ్వే తాగాలి. తాగు. అయ్యో చెప్తున్నా. తాగు. చాలు. ఇంకొంచెం. ఇప్పుడు నేను తాగుతాను. హలో, కళ్యాణ్, నాకు హెడ్ ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందని కాల్ వచ్చింది. అక్క వాళ్ళు ఈరోజు భోజనానికి పిలిచారు కదా. ముందు నువ్వు వెళ్ళు, నేను మీటింగ్ అయిపోగానే అట్నుంచి అటే వచ్చేస్తాను. దేవిక, ఎన్ని రోజులు మీ వాళ్ళకి దగ్గరవ్వాలని ఎన్నో కలలు కన్నావు. ఈరోజు నీ కలలు తీరబోతున్నాయి. ఫైనల్గా నువ్వు అనుకున్నది సాధించావు. గ్రేట్ దేవిక. అంతా డెస్టినీ కళ్యాణ్. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను. మేడం, ఆఫీస్ వర్క్లో పడి టైంకి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకు. ఆ టాబ్లెట్స్ నాకు సెట్ అయ్యేట్టు లేవు కళ్యాణ్. అవి వేసుకున్న దగ్గర నుంచి చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అవి వాడకపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఆ టాబ్లెట్ నీకు సూట్ అవ్వట్లేదా? డోంట్ వరీ, నేను డాక్టర్ని కన్సల్ట్ చేసి వేరే టాబ్లెట్స్ మీ ఆఫీస్కి పంపిస్తాను. బట్ ఆ టాబ్లెట్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరే. చూడాకాష్, న్యూసెన్స్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు కట్టాల్సిన ఈఎంఐ రేపు తీసుకొచ్చిస్తాను. రేపిస్తావని గ్యారెంటీ ఏంటి పాపా? చెప్పు పాపా, గ్యారెంటీ ఏంటి?